జీవితంలో అనేక తీరని సమస్యలతో బాధపడేవారు ఈ ఒక్క మాలని హనుమంతుడి గనక సమర్పిస్తే అసలు ముందు మీకు ఏ సమస్య ఉందో నిర్ధారించుకొని ఆ సమస్యకు తగ్గట్టు ఈ మాలను ఏ రోజుల్లో ఏ సమయాల్లో వేస్తే మన సమస్య అతి త్వరగా తీరిపోతుంది అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకి త్వరలోనే అంటే మనకి చైత్ర పౌర్ణమి రోజే హనుమత్ జయంతి అనేది రాబోతుందండి. అది ఎప్పుడంటే ఏప్రిల్ 12 శనివారంతో విశేషంగా శనివారంతో కలిసి వచ్చిన ఈ రోజున గనక మనం స్వామి వారికి ఈ సమయంలో ఈ మాలను సమర్పిస్తే మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది అనడంలో సందేహం లేదు. అయితే అవేంటి వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఉమాస్ క్యూట్ హోమ్ లో శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. అలాగే కావాలనుకున్న వారు స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే అక్షయ తృతీయ పూజా కిట్ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. మీలో కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే లాస్ట్ లో మన దగ్గర ఉన్న స్పెషల్ సింధూరం ఏంటి స్వామికి సమర్పించడానికి అని చెప్పి లాస్ట్ లో కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ చూడడానికి అయితే ప్రయత్నించండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి అనే బిరుదును సొంతం చేసుకున్న ఏకైక భగవంతుడు ఆంజనేయుడే అని మనందరికీ తెలిసిందే. పురాణాల ప్రకారం ఇప్పటికీ కూడా హిమాలయాల్లో చిరంజీవిగా జీవిస్తున్నాడని చెబుతూ ఉంటారు. రామ భక్తుడైన ఆంజనేయుడు వైకుంఠంలో రామనామం వినిపించలేదని ఏకైక కారణంతో వైకుంఠానికి వెళ్లకుండా ఈ భూమి మీదే ఉండిపోయాడటండి. ఆంజనేయుడు కూడా మన కష్టాలని అడ్డంకుల్ని తొలగించి మనల్ని ఆ కష్టాల నుండి బయటపడేస్తాడని ఒక ప్రగాఢ విశ్వాసం. ఈ ఆధ్యాత్మిక సమాచారంలో ఆంజనేయుడికి ఇష్టమైన తమలపాకు మాలను వారంలో ఏ రోజున ఏ సమయంలో వేస్తే మంచిది, దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఒక్కొక్క దేవతారాధనకు ఒక్కొక్క వస్తువు ప్రత్యేకంగా చెప్పబడింది. ఇప్పుడు మహాలక్ష్మీదేవి కంటే తామర పువ్వులు, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు ఇలా. అదే విష్ణుమూర్తికి అయితే తులసి మాలలు, అలాగే స్వామి వారికి తులసి మాల సమర్పిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అలా ఒక్కొక్క భగవంతుడికి ఏ విధంగా నైవేద్యం అవ్వచ్చు పువ్వుల మాలలు అయితే చెప్పబడిందో అదే విధంగా ఆంజనేయుడికి ప్రీతికరమైనవి ఏంటి తెలుసా? అవేంటంటే వడమాల, వెన్న, సింధూరం, తమలపాకుల మాల, తులసి మాల వంటివి చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డాయండి. ఈ పద్ధతుల్లో చాలా మంది అనుసరించగల ఏకైక పద్ధతి ఏంటంటే సులభ పద్ధతి తమలపాకుల మాల. ఈ తమలపాకుల మాలను తయారు చేసి స్వామివారికి సమర్పించడం వల్ల మనకి అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది. తమలపాకు దండన వల్ల కలిగే ప్రయోజనాలు వారంలో రోజును బట్టి మరియు సమయాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయండి. అయితే ఈ తమలపాకు దండను వారంలో ఏ సమయంలో సమర్పించాలి అంటే మనకి ఆ వారం ఇప్పుడు మనకి రోజు మంగళవారం మనకి 6 నుంచి 7 ఈ వారానికి సంబంధించిన హోర అనేది ప్రారంభమవుతుంది అన్నమాట. అలాగే రేపు బుధవారం 6 నుంచి 7 బుధహోర, గురువారం 6 నుంచి 7 గురుహోర, శుక్రవారం 6 నుంచి 7 శుక్రహోర, శనివారం 6 నుంచి 7 శనిహోర, ఆదివారం 6 నుంచి 7 రవిహోర, అలాగే సోమవారం 6 నుంచి 7 చంద్రహోర. ఈ విధంగా మనకి హోరలు అనేవి ఉంటాయి. అవి చాలా పర్టికులర్ సమయాలు మనకి మంచి ఫలితాలను ఇస్తుంది ఆ వారంలో ఆ హోరకు సంబంధించిన సమయంలో చేస్తే. అదే విధంగా మనం ఆంజనేయుడికి తమలపాకుల మాలను సమర్పించాలన్నమాట. దీనికోసం మనకి కేవలం ఒక 11 తమలపాకులు ఉంటే సరిపోతుందండి. చక్కగా వాటిని మంచిగా ఉన్నవి తెచ్చుకొని నలగకుండా చిరగకుండా ఉండ వాటిని తీసుకొని పసుపు నీటితో శుభ్రంగా కడిగి పొడిగా అనేది తుడిచేయాలి. తర్వాత దాని మీద ఇప్పుడు నేను లాస్ట్ లో చూపిస్తాను సింధూరం. అలాంటి సింధూరం ఉంటే సింధూరంతో గాని, లేదు అంటే కొంచెం నువ్వుల నూనె సింధూరం పొడిలో కలిపి దానితో మనం ఒక ఇయర్ బడ్ ఏదైనా ఉంటుంది కదా దాంతో తీసి జై శ్రీరామ్ అని 11 తమలపాకుల మీద రాయాలి. రాసిన తర్వాత ఆకుపచ్చ దారంతో దండగా అనేది కట్టండి. ఆ తర్వాత 6 నుంచి 7 గంటల మధ్య సమీపంలో ఆంజనేయ స్వామి పెళ్లి ఆయన పూజలు చేసి చక్కగా ఆ స్వామికి ఆ మాలను అనేది సమర్పించాలి. వీలైన వారు పెరుగు అన్నం కూడా అంటే దద్దోజనం కూడా సమర్పించి అది
భక్తులకు వచ్చేది వారికి ప్రసాదంగా సమర్పిస్తే ఇంకా మంచిది. ఇలా మీరు హనుమత్ జయంతి రోజు స్టార్ట్ చేసి 11 వారాలు చేస్తే చాలా మంచిది. లేదు అంటే మామూలు హనుమత్ జయంతి కాకుండా మంగళవారాలు, లేదు అంటే మీ సమస్యను బట్టి ఏ వారం మీకు ఇప్పుడు నేను చెప్తాను ఆ వారానికి తగ్గట్టు 11 వారాలు చేసుకోండి. దీన్ని ఏ రోజున సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకు దండను సమర్పించడం ద్వారా మనకున్న ఏదైనా చెడు దోషాలు, జాతక దోషాలు అవ్వచ్చు, చెడు దోషాలు అవ్వచ్చు, అవన్నీ తొలగిపోతాయి. సోమవారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం వల్ల అన్ని రకాల మానసిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా మానసిక శోభ, మానసిక అనారోగ్యం అన్ని కూడా తొలగిపోతాయి. ఇక మంగళవారం తమలపాకు మాల సమర్పించడం వల్ల ఇల్లు లేదా భూమి అనేది కొనుక్కోగలుగుతారు. అలాగే తోబుట్టువుల మధ్య మంచి సత్సంబంధాలు మెరుగుపడతాయి. బుధవారం తమలపాకు మాలను సమర్పించడం వల్ల అద్భుతమైన ఉద్యోగం మీకు లభిస్తుంది. గురువారం తమలపాకుల మాల సమర్పించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే ఆర్థిక పురోగతి కూడా బాగుంటుంది. శుక్రవారం తమలపాకు మాల సమర్పించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. శనివారం తమలపాకుల మాల సమర్పించడం వల్ల మీ కెరియర్ లో, అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి పురోగతి సాధించడమే కాకుండా కర్మ ప్రభావాల నుండి, పూర్వజన్మ కర్మల నుండి కూడా మీరు బయటపడతారు. అలాగే ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తూ మనం గనక ఈ హనుమత్ జయంతి శనివారంతో కలిసి వచ్చిన ఈ ప్రత్యేకమైన రోజు ఎవరైతే తమలపాకుల దండను మీ కోరిక ఏదైతే కోరుకొని అది గనక స్వామివారికి సమర్పిస్తే తప్పకుండా సంవత్సరం తిరిగే సరికల్లా మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. అలా నెరవేరిన పక్షంలో వడమాలని నెక్స్ట్ ఇయర్ ఆ స్వామికి సమర్పిస్తానని వేడుకోండి. మీ కోరిక ఏదైనా నెరవేరుతుంది. నేను కూడా అలాగే చేశానండి. మా బాబుకి NDA కోసం నేను వడమాలను అనేది మొక్కుకొని వచ్చిన తర్వాత వేసేసాను అనమాట. అందుకని మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. మీకు జరగని పని అంటూ ఏది ఉండదన్నమాట. ముందు లిస్ట్ అనేది పెట్టాను కదండి, అదే విధంగా ఇది మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో దొరికే సింధూరం అండి. చాలా మంచి క్వాలిటీ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇది సింధూరం పేస్ట్. ఈ డబ్బా వచ్చేసి మీకు 50 రూపాయలు పడుతుంది. ఇందులో మనం ప్రత్యేకంగా ఏమీ కలపాల్సిన అవసరం లేదు, మనకి పేస్ట్ రూపంలో అనేది వస్తుంది. దీంతో మనం స్వామివారికి తమలపాకుల మీద జై శ్రీరామ్ రాయొచ్చు, స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే చిన్న పిల్లలకు అవ్వచ్చు, పెద్ద పిల్లలు అవ్వచ్చు, బొట్టులాగా అనేది పెట్టుకోవచ్చు. ఉదయం పెట్టిన బొట్టు మీకు సాయంత్రం వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. పిల్లలు భయపడుతూ ఉంటారు కదా, అలాంటి సమయంలో దీన్ని తీసుకొని వెళ్ళి చక్కగా స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఇమ్మని పూజారికి చెప్పి అది ప్రతిరోజు మీ పిల్లలు మీరు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఇవే కాకుండా ఇంకా పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో. కావాలనుకున్న వారు స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, స్వస్తి.